హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. లాస్ట్ 2 నుమాయిష్ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అందరికి. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది కమెంట్స్ లో వీడియో మొత్తం చూపిస్తున్నారు, బట్ మీరు ఏం కొంటున్నారు అని అడుగుతున్నారు. నా చుట్టూ అయితే చాలా కవర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు అసలు నేనేం కొన్నానని చూపిస్తాను. దానికన్నా ముందు కొన్ని డీటెయిల్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అవి. నేను వీడియోలో మెన్షన్ చేసినా కూడా అందరూ మళ్ళీ ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో జస్ట్ ఎక్కువ టైం ఏం తీసుకోను, కొంచెం చిన్న డీటెయిల్స్. యాక్చువల్లీ మీరు మెట్రోలో వెళ్తున్నట్లయితే నాంపల్లి మెట్రో స్టేషన్లో అస్సలు దిగకండి, ఎందుకంటే అక్కడి నుంచి చాలా ఫార్ మీకు నడవాల్సి వస్తుంది. సో మీరు గాంధీ భవన్లో దిగేటట్టు అయితే మీకు చాలా వాకబుల్ డిస్టెన్స్, అంటే చాలా దగ్గర అనమాట గాంధీ భవన్ మెట్రో స్టేషన్ నుంచి. అండ్ ఆల్సో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ లో మీకు QR కోడ్స్ పెడుతున్నారు. అక్కడ మీరు ఆన్లైన్ లో టికెట్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్ వెహికల్స్ లో అయితే చాలా కష్టం. పార్కింగ్ అయితే నేను 2 వీలర్ లో వెళ్తేనే ఒక 2 రౌండ్స్ వేస్తాను అనమాట పార్కింగ్ దొరకడానికి. ఇంకా 4 వీలర్స్ లో అయితే మీరు చాలా కష్టపడతారు. సో అవాయిడ్ చేసి హ్యాపీగా మెట్రోలో అయినా, లేకపోతే 2 వీలర్ ఇస్ ఫైన్, 2 వీలర్ లో అయినా మెట్రోలో అయినా, లేకపోతే క్యాబ్స్ ఆర్ ఇంకా మీ ఇష్టం ఏదైనా. బట్ 4 వీలర్ కొంచెం పార్కింగ్ కష్టం. ఇంకా ఏం చెప్పాలి? ఎస్, టైమింగ్స్ వచ్చేసి వాళ్ళు అఫీషియల్ గా చెప్పిన టైమింగ్స్ అయితే 4 o'clock. 4 o'clock నుంచి వీక్ డేస్ అయితే 10:30 వరకు ఉంటుంది. ఒకవేళ వీకెండ్స్ అయితే 11 వరకు ఉంటుంది. బట్ మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 11 o'clock మోస్ట్లీ అన్ని షాప్స్ ఓపెన్ అవుతాయి. అప్పుడు వెళ్తే మీకు బాగా ఎండ్ ఉంటుంది. బట్ షాపింగ్ అయితే పీస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఈవినింగ్ చాలా రష్ ఉంటుంది. అండ్ మీరు ఏ షాప్ లోకి వెళ్ళినా అందరు జనాలు వచ్చేస్తూ ఉంటారు అనమాట. సో కొంచెం మంచిగా ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలంటే మాత్రం 11-12 కల్లా వెళ్ళండి. కాకపోతే బయట ఉంటాయి కదా, అంటే ఎగ్జిబిషన్ బయట ఉన్న స్టాల్స్ అన్ని ఓపెన్ చేయకపోవచ్చు, బట్ మీరు అవి రిటర్న్ లో కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా ఎగ్జిబిషన్ లో మీరు 3 to 4 hours స్పెండ్ చేస్తారు. ఆ 3 to 4 hours లో ఈ బయట షాప్స్ ఓపెన్ అవుతాయి. కుదిరితే మాత్రం వీకెండ్స్ అవాయిడ్ చేయండి. నేనంటే నాకు వర్కింగ్ కాబట్టి వీక్ డేస్ అస్సలు కుదరదు, వీకెండ్స్ వెళ్ళాలి తప్పదు. మీరు ఒకవేళ వర్కింగ్ కాకపోతే వీక్ డేస్ వెళ్ళండి, ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని రావచ్చు. ఇంకేం డీటెయిల్స్? ఇంకా అంతే. ఏమైనా మధ్యలో గుర్తొస్తే చెప్తూ ఉంటాను. ఏమైనా ఉంటే కూడా మీరు కమెంట్ చేయండి. నేను అన్ని రిప్లై ఇచ్చాను లాస్ట్ వీడియోస్ లో కూడా, ఈ వీడియోలో కూడా రిప్లై ఇస్తాను. నేనైతే నాకు గుర్తున్న రేట్స్ అన్ని చెప్తున్నాను, అంటే బార్గెన్ చేసి ఓకే అన్ని గుర్తున్నాయి ఆల్మోస్ట్. బట్ చూద్దాము. ఫస్ట్ అయితే ఈ 2 కర్టన్స్ క్రీమ్ కలర్, అంటే వీడియోలో మీకు వైట్ కలర్ లా కనిపిస్తున్నాయేమో, క్రీమ్ కలర్ అనమాట. ఇది ఈచ్ 200. ఇవి థిక్ గా ఏం లేవు, చాలా పల్చగా ఉన్నాయి. జస్ట్ వేసామా అంటే వేసాము అన్నట్లు ఉంటాయి అనమాట. బట్ నాకు ఇలాంటివే కావాలి. సో ఇది ఈచ్ పీస్ 200 రూపీస్, 2 కలిపి 400. నెక్స్ట్ ఈ ప్యాంట్స్ నాకైతే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఇవి తెచ్చుకుంటాను అనమాట. ఇది చాలా సాఫ్ట్ క్లాత్. ఇవి నైట్ ప్యాంట్స్ యాక్చువల్లీ. సో ఇది జస్ట్ ఒక్క పీస్ 100 రూపీస్. అలా నేను 2 పీసెస్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను. అవి ఇంతవరకు కూడా, ఇది సాఫ్ట్ క్లాత్ కదా, ఏమీ పాడవ్వలేదు, అసలు చినిపోవట్లేదు, షేడ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. ఇదైతే బెస్ట్ పర్చేస్. ఇది ఎగ్జిబిషన్ లోపల ఉండదు, మనం ఎగ్జిబిషన్ బయట రిటర్న్ అవుతుంటే అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ ఈచ్, 2 కలిపి 200. నెక్స్ట్ నేనంటే చిన్న రేట్ నుంచి పెద్ద రేట్ అలా ఏం చూపించట్లేదు, అన్ని కలగలుపు ఉన్నాయి. అండ్ ఏ కవర్లో ఏమున్నాయి కూడా గుర్తులేదు ప్రస్తుతానికి. ఇది బ్లౌజ్ కోసం జస్ట్ టాన్స్ లో ఉంటది కదా, అది తీసుకున్నాను. రేట్ సారీ నాకు రేట్ అయితే గుర్తులేదు. ఇది తక్కువే, చాలా తక్కువ. ఇదైతే ఎక్కువ ఏం లేదు. దీంట్లో మళ్ళీ 10% డిస్కౌంట్ కూడా ఇచ్చారు. డిస్కౌంట్ ఇచ్చారని గుర్తుంది, కానీ దీని రేట్ ఎంతో గుర్తులేదు. నెక్స్ట్ ఈ ప్యాంట్, ఇది కూడా నైట్ ప్యాంట్ లాగే. ఇది 200 రూపీస్. ఇది ఎగ్జిబిషన్ లోపల తీసుకున్నాను. చాలా స్మూత్ గా ఉంది క్లాత్. నాకంటే ఈ స్మూత్ క్లాత్స్ చాలా ఇష్టం అనమాట. వేసుకుంటే అసలు వేసుకున్నామా లేదా అని తెలీదు. సో ఇది ఇలా టైగర్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. 200 రూపీస్.
నెక్స్ట్ వచ్చేసి ఇది కాశ్మీరీ శారీ. అసలు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా, బ్లాక్ మీద పింక్, లైట్ బ్లూ ఇవన్నీ వచ్చేసరికి భలే కనిపిస్తుంది. ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే శారీతో పాటు షాల్ కూడా వచ్చింది. బాగుంది కదా, ఎంత బాగుందో చూడండి. అసలు కలర్ కాంబినేషన్ అయినా ఏదైనా కూడా. సో శారీ వేసుకొని శారీ మీద మళ్ళీ మనము ఇలా కప్పుకోవచ్చు. దీని ప్రైస్ 2500 అలా చెప్పారు, బట్ 1800కి ఇచ్చారు. ఇంకా అంతకన్నా అస్సలు తగ్గించలేదు బార్గెన్ చేసినా కూడా. ఇదన్నమాట శారీ. కింద బార్డర్ ఇలా వచ్చింది. ఇది మొత్తం శారీ అండ్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది దీనికి. సో ఈ రెండు కలిపి, రెండు ఒక సెట్, రెండు కలిపి 1800 రూపీస్. జ్యువెలరీ అయితే నేను పిచ్చి పిచ్చి జ్యువెలరీ బాగా యూజ్ చేస్తాను. ఇది చేతికి అన్నమాట. ఇది 100 రూపీస్. 100 రూపీస్. ఇది కూడా చిన్న బ్రేస్లెట్. ఇది కూడా 100 రూపీస్. క్లిప్. దీని ప్రైస్ నాకు గుర్తులేదు. జ్యువెలరీ అంటే ఎక్కువ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఇవే ఉంటాయి కదా. ఇవైతే నాకు చాలా నచ్చాయి. అంటే కలర్ కాంబినేషన్ బాగుంది చూడండి, ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదా. ఇవి 100 రూపీస్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఎక్కువ పిచ్చి ఇయర్ రింగ్స్ పెడతాను, గోల్డ్ కన్నా నాకు అవే ఇష్టము. ఇదొక పేరు. ఇది కూడా 100 రూపీస్. ఏంట్రా రా కూర్చో, చూపిస్తుంది ఏమేమి కొన్నాను. మా వాడు తెలుగు చూడండి, నేను ఎందుకు అంట. వద్దులే, నువ్వు వెళ్ళు, నన్ను డిస్టర్బ్ చేయకు. వద్దు వద్దు, ఏం పట్టుకోవద్దు నువ్వు. ఇది నెక్ చైన్. ఇది లోపల రాజస్థానీ ఫ్యాషన్ అని 100 రూపీస్ షాప్ ఉంది. దానిలో ఏ ఐటమ్ పర్చేస్ చేసినా 100 రూపీస్. దాంట్లో తీసుకున్నాను ఇది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి దీంతో పాటు. మా వాడు చూడండి పిచ్చి పిచ్చి అని వేస్తూ ఉంటాడు. అది కూడా కొన్నాం. ఎంత అది? 100 రూపీస్. అది కూడా చూపిద్దాము వాళ్ళకి. ఆ బబుల్స్ ఏమో 80. ఇది 80 రూపీస్. నేను బేబీలాగా యాక్ట్ చేస్తున్నానంట. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఇట్లా. నెక్స్ట్ ఇది అంటే నైట్ డ్రెస్ లాగా. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ కోసం అన్నమాట. సో అందుకే బాగా. దీని కాస్ట్ నేను మర్చిపోయాను. కాస్ట్ తెలియదండి. ఇప్పుడు నేను అది కాస్ట్ ఏదో ఒకటి చెప్పి మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ అది తక్కువ కాస్ట్ ఉండి మళ్ళీ నాకు కమెంట్ పెట్టి మీరు ఇంత చెప్పారు కదా అని నేను మర్చిపోయాను అంతే. ఇవి చెప్పులు. ఇది గేట్ నెంబర్ 2 నుంచి ఎంటర్ అవగా లెఫ్ట్ సైడ్ కి వెళ్తే 3rd or 4th షాప్ లో ఫస్ట్ చెప్పుల షాప్, దాంట్లో కొన్నాము. 400 రూపీస్. ముందంతా ఇలా పూసలు వచ్చాయి, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది 400 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు యాక్చువల్లీ. నేను అంటే ఫస్ట్ మీకు చూపించాకే అన్ని ఓపెన్ చేద్దామని అన్ని అసలు కవర్స్ లోంచి కూడా తీయలేదు. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇవి క్రాకరీ సెక్షన్ దగ్గర తీసుకున్నాం. మన క్రాకరీ సెక్షన్ గేట్ 3 దగ్గర ఉంటుంది. అండ్ నేను ఇది ఎగ్జిబిషన్ టికెట్ ప్రైస్ చెప్పలేదు కదా. టికెట్ ఎంట్రీ ప్రైస్ 50 రూపీస్.
ఆన్లైన్ తీసుకున్నా కూడా లేకపోతే అక్కడ డైరెక్ట్ క్యాష్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకున్నా కూడా 50 రూపీస్ మీకు. సిప్పర్స్ 2 మా ఇద్దరి కోసం. ఇవి 150 ఈచ్. గ్లాస్ ఐటమ్స్ అయితే మంచి నీట్గా వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. అంటే వాళ్ళు మర్చిపోయినా మీరు అడగండి, లేకపోతే మళ్ళీ పగిలిపోతే కష్టం కదా. సో నీట్గా ప్యాక్ చేసి ఇవ్వమని చెప్పండి. ఇవి బ్లూబెర్రీస్ నాకు చాలా ఇష్టం అసలు. ఇవి చాలా స్వీట్గా బాగుంటాయి. లోపల చిన్న సీడ్ ఉంటుంది. ఇంతకు ముందు దీనిలో చిన్న సైజ్ వచ్చేది, బట్ ఇప్పుడు ఆ చిన్న సైజ్ సీడ్లెస్ అంటున్నారు కదా, పెద్ద టేస్ట్గా ఏమనిపించలేదు. ఇది కొంచెం పెద్ద సైజ్, దీనిలో సీడ్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ పావు కేజీ వచ్చేసి 200 అనుకుంటా. పావు కేజీ 200. నెక్స్ట్ ఇది బెడ్షీట్. పింక్ మీద వైట్ మీద పింక్ వచ్చింది. పింక్ ఫ్లవర్స్ చాలా బ్రైట్ గా బాగుంది కదా. కాకపోతే వైట్ తొందరగా మురికవుద్ది తెలుసు కానీ, బట్ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది బ్రైట్ గా. ఇలా నాకు ఇష్టం అనమాట. సో దీని కాస్ట్ యాక్చువల్లీ బెడ్షీట్స్ 1000కి 3 ఇస్తున్నారు. డబుల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అంటున్నారు. బట్ నాకు దానికన్నా ఇది అంటే కొంచెం క్లాత్ ఇంకా కొంచెం మందంగా మంచిగా అనిపించింది. ఇది ఒక సెట్ వచ్చేసి 6x6 బెడ్షీట్కి వస్తుంది. ఇది 500 రూపీస్. నెక్స్ట్ ఇది ఈ చికెన్ కర్రీ వర్క్ ఇప్పుడు ఫుల్ ఫ్యాషన్. అంటే ఇప్పుడు కాదు అసలు, ఎప్పుడు ఇది ఫ్యాషన్ లోనే ట్రెండింగ్ లోనే ఉంటుంది. ఇది కాకపోతే షార్ట్ టాప్, లాంగ్ కాదు, షార్ట్ టాప్. ఇది 400 రూపీస్ అంటే ఎక్కువే చెప్పారు, బట్ 400 రూపీస్ 350. ఈ రెండిట్లో ఒకదానికి 350 or 400కి ఇచ్చారు షార్ట్ టాప్. వెస్ట్రన్ టాప్స్ అయితే ఎగ్జిబిషన్ లో చాలా బాగున్నాయి ఈసారి. నాకు మీన్స్ క్రాప్ టాప్స్ ఉంటాయి కదా 350, 250లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా స్టైలిష్ గా కూడా ఉన్నాయి. ఇది బాగుంది కదా, అసలు ఎంత బ్రైట్ గా ఉందో చూడండి. నాకైతే మస్తు నచ్చింది. షర్ట్ అన్నమాట, కింద వైట్ వచ్చింది అండ్ పైన బ్లూ. నాకైతే చాలా నచ్చింది. ఇది 350 రూపీస్. నెక్స్ట్ ఇవి హనీ ఆమ్లా అంటాం కదా, బాగుంటాయి తింటే. ఇవి చాలా అంటే రోజు ఒకటి తింటే హెల్త్ కి మంచిది అంటారు కానీ మళ్ళీ ఇది హనీలో డిప్ చేసింది బట్ హెల్త్ ఏమో కానీ టేస్ట్ అయితే ఒకటి తిన్నాం. ఈ ఫుడ్ చూస్తుంటే తినకుండా అస్సలు ఆగలేమండి. మస్తుంది. ఇది ½ కేజీ డబ్బా 300 రూపీస్ చెప్పారు, బట్ 250 రూపీస్ ఇచ్చారు. ఈ ఇయర్ రింగ్స్ ఇది బయట ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వే ముందు కొన్నాను. అక్కడ 50 రూపీస్లో చాలా ఇయర్ రింగ్స్ మోడల్ ఉంటాయి. ఇది హార్ట్ మోడల్ 50 రూపీస్. దీంట్లోనే ఇంకోటి ఇది కూడా 50 రూపీస్. నెక్స్ట్ ఈ టాప్, ఇది ఎంత ముడతలు అయిపోయి అన్నీ అసలు బుధలు చుట్టేశాను. ఇది కూడా 350 రూపీస్. ఎల్లో, కింద ఎల్లో వచ్చింది, పైన లైట్ ఎల్లో. ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంది కదా. ఈ టాప్ అంటే ఆల్రెడీ పింక్ లో ఒకటి ఉంది, బట్ అయినా కూడా ఇది వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నమాట. ఇది దీంట్లో సిల్వర్ స్ట్రైప్స్ వచ్చాయి అండ్ ఇక్కడ కూడా కొంచెం వర్క్ వచ్చింది. ఈ కప్స్ 2 కప్స్ తీసుకున్నాను. ఇవైతే ఐకియాలో నాకు తెలిసి 299 399 అనుకుంటా. ఈచ్ కప్ 299 అనుకుంటా. బట్ నాకు ఎగ్జిబిషన్ లో ఒక్క పీస్ వచ్చేసి 100 రూపీస్కి వచ్చింది. నాకైతే మంచి ప్రైస్ అనిపించింది. 100 రూపీస్. యాక్చువల్లీ నేను 50 రూపీస్కే అడిగాను, బట్ అస్సలు ఇవ్వలేదు. సో వాళ్ళు ఇవ్వనప్పుడు ఇంకా రాదు అని అర్థం చేసుకొని మనకు నచ్చితే అంత తెచ్చేసుకోవాలి. ఇది ఒక్క పీస్ 100 రూపీస్, రెండు కలిపి 200 రూపీస్. బాగుంది డిజైన్ వచ్చి. ఇంకొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కాదు, ఇది కూడా రాజస్థానీ ఫ్యాషన్ 100 రూపీస్. నేను స్టాల్ నెంబర్స్ యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయన్నమాట స్టాల్ నెంబర్స్. అప్పుడు కూడా మీకు
దొరకకపోతే అప్పుడు నాకు మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి స్టాల్ నెంబర్ కోసం. బట్ వీడియోస్ చూడండి మీరు ఫస్ట్. ఇదైతే 100 రూపీస్, అసలు ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. ఇది 100. ఇది ఒక గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఎక్కువ మనకి గ్రీన్ రెడ్ ఇలాంటివే ఉంటాయి కదా, సో ఒకటి గ్రీన్ కలర్ రెడ్ లో ఇదన్నమాట. వేసుకుంటే బాగున్నాయి, బాగుంది కదా ఇది. సో ఈచ్ 100 రూపీస్. ఇది నాకు ఒక డ్రెస్ కి ఇలా క్రీమ్ కలర్ వచ్చింది, పైన కిందంతా బ్లాక్ వచ్చింది. అది నేను తర్వాత ఎప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఆ డ్రెస్ కోసం ఈ ఇయర్ రింగ్స్ కింద గవ్వలు వచ్చి ఎంత బాగుందో చూడండి. ఇది కూడా 100 రూపీస్. 100 రూపీస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా. ఎగ్జిబిషన్కి వెళ్తే ఇది ఒక అడ్వాంటేజ్, అంటే అన్ని ఒకే ప్లేస్ లో ఉంటాయి. ఇది ఇంకోటి ఊడిపోయింది. ఇవి భలే ఉన్నాయి కదా, క్యూట్ గా లిప్స్ ఇయర్ రింగ్స్. ఇది కూడా 100 రూపీస్. ఇది మల్టీ కలర్, అన్ని డ్రెస్సెస్ మీకు సెట్ అవుతాయని ఇవి తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్. నేనైతే మీన్స్ అన్ని నాకు నచ్చినవి తీసుకున్నాను, మీకు నచ్చాలని గ్యారంటీ లేదు. బట్ ఒకవేళ నేను ఏమన్నా ఎక్కువ పెట్టాను అనిపిస్తే నాకు జస్ట్ కమెంట్ లో మెన్షన్ చేయండి, ఈ ఐటమ్ మీరు ఎక్కువ పెట్టారు కొంచెం అనిపిస్తుంది అని నాకు కమెంట్ చేయండి. సో వేరే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఏదైనా కొనేసుకున్నాను, బట్ వేరే వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం తక్కువ కొనుక్కుంటారు. తిండి ఇవి నేను మెప్మా బజార్ లో తీసుకున్నాను. ఇవి బనానా చిప్స్. నా లాస్ట్ వీడియోలో చూస్తే మీరు నేను బనానా చిప్స్ బాగున్నాయని చాలా 2-3 టైమ్స్ చెప్పాను కదా, ఇవే ఆ బనానా చిప్స్. సో ఈసారి ఇంకా నేను ఫస్ట్ టైం పావు కేజీ అలా తెచ్చాను. బట్ ఈసారి ఇంకా ఎలానో మా వాళ్ళు తొందరగా కవర్ చేసేస్తున్నారు కాబట్టి ½ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది పావు కేజీ 100 రూపీస్, ½ కేజీ 200 రూపీస్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇవి చిన్న చిన్న చక్రాలు. ఇవి కూడా టేస్ట్ బాగున్నాయి. ఇవన్నీ ఒకే ప్లేస్ లో తీసుకున్నాం. మీరు మెప్మా బజార్ లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఫుడ్ స్టాల్స్ లో ఇవి కనిపించేస్తాయి. సో దీని ప్రైస్ వచ్చేసరికి పావు కేజీ 100. ఇది కూడా అన్ని పావు కేజీ 100 మోస్ట్లీ. సో ఈ చెక్కలు, ఇవి మిల్లెట్స్ చెక్కలు అంట. ఇవి మేము ఆల్రెడీ ఓపెన్ చేసేసి తినేసాము కూడా, మనకి తిండి చూస్తే ఆగదు కదా. సో ఇవి అంతే పావు కేజీ 100. సో ఇవన్నీ ఏం తీసుకున్నా కూడా పావు కేజీ 100 రూపీస్. ఇంకేమున్నాయి, అయిపోయాయి, అన్ని కవర్ చేసేసారు. అసలు మీరు ఇప్పుడు నాకు కింద చూడాలన్నమాట, నేను మొత్తం అసలు ఎట్లా పెట్టాను చూడండి. మొత్తం అటు ఇటు మొత్తం ఓపెన్ చేసి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నీట్ గా సర్దుకోవాలన్నమాట. ఇది నా షాపింగ్ మొత్తము. నేను ఓన్లీ వీడియోస్ కోసమే వెళ్ళాను. అంటే ఫస్ట్ టైం రియాన్ని తీసుకొని వెళ్ళాను కాబట్టి ఇటువైపు లగేజ్, ఇటువైపు రియాన్. నేను వీడియో అంటే ఎక్కడ తీయను. ఆ రోజు మాత్రం తక్కువ కొన్నాను, అంతగా ఏం కొనలేదు అనమాట. బట్ సెకండ్ టైం వెళ్ళాను, నా ఫ్రెండ్స్ తో వెళ్ళాను. చాలా అంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. నాకైతే ఐఎమ్ సాటిస్ఫైడ్. మళ్ళీ ఒకసారి ఫెబ్ లో వెళ్తాను. లైక్ ఫెబ్ లో లాస్ట్ కదా, కొంచెం ప్రైజెస్ తగ్గిస్తారు. అప్పుడు మళ్ళీ మీకు డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియోలో. మీకు ఏమి డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. అండ్ ఆల్సో ఇంకోటి ఇంపార్టెంట్ విషయం, మెన్ చాలా మంది మాకేమీ లేవా అని అడుగుతున్నారు బాబు. మెన్స్ కి హ్యాండ్లూమ్ కుర్తాస్ ఉంటాయి కదా, హ్యాండ్లూమ్ లో కుర్తాస్, టవల్స్, లేకపోతే హ్యాండ్లూమ్ షర్ట్స్ అవి ఉన్నాయి. అండ్ ఒక డెనిమ్ స్టోర్ కూడా ఉందన్నమాట. ఆ డెనిమ్ స్టోర్ లో జీన్స్, టీ షర్ట్స్ అవి ఉన్నాయి. బట్ ఉమెన్ తో కంపేర్ చేస్తే 2-3% మొత్తం అమ్మాయిలు ఎంజాయ్ చేయడానికి అనమాట ఎగ్జిబిషన్. అమ్మాయిల కోసం. అబ్బాయిలు ఏం చేయాలంటే అమ్మాయిలకి హెల్ప్ఫుల్ గా బ్యాగులు మొయ్యడము, పిల్లలు మొయ్యడము, ఆ పనులు మీరు చేయాలి. అంటే హెల్ప్ చేస్తే మంచిదే కదా మాకు. సో ఇంకేంటి, ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మెనీ మోర్ వీడియోస్ టు కమ్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ వీడియో మిస్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.